ట్రోలింగ్ను భరించలేక ఆత్మహత్య చేసుకున్న వివాహిత మహిళ గీతాంజలికి జగన్ సర్కార్ పరిహారం ప్రకటించింది. ప్రభుత్వం తరపున 20 లక్షలు అందిస్తున్నట్లు జగన్ వెల్లడించారు. అంతేకాదు ఆమె చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. బాధ్యులు ఎంత వారైనా వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరిని కూడా చట్టం వదిలిపెట్టదని స్పష్టం చేశారు. జగనన్న ప్రభుత్వం వల్ల లబ్ధి పొందిన గీతాంజలి తన సంతోషాన్ని వ్యక్తపరిచిందని, దీన్ని ఓర్వలేకనే టీడీపీ జనసేన పార్టీలు ఆమె ప్రాణాన్ని బలి తీసుకున్నాయని ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. విపరీతమైన ట్రోలింగ్ చేసి ప్రాణాలు తీసుకునేలా పురిగొల్పారని మండిపడ్డారు. బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని తేల్చి చెప్పారు. గీతాంజలి చావుకు కారణమైన టీడీపీ జనసేన సోషల్ మీడియా కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. ఒక కుక్కల్లాగా, ఒక పశువుల్లాగా ప్రవర్తించి చివరికి ఆమె జీవితాన్ని అంతం చేశారు. ఎంతో జీవితం ఉన్నటువంటి అమ్మాయి. ఈరోజు చెప్తూ ఉన్నాం, మీరు ఒకళ్ళ నోరు మూసేస్తే ఈ స్టార్ క్యాంపెయినర్లు ఆగరు, ఈ కుటుంబము ఆగదు. ఈ కుటుంబం చాలా బాధపడుతోంది. మాకు జరిగినటువంటి అన్యాయం మరొకరికి జరగకూడదు, మేము గొంతెత్తుతాము అనేటటువంటి మాట్లాడుతున్నారు. నిన్న మరణించిన దగ్గర నుంచి కూడా సోషల్ మీడియా తరపున భార్గవ్ గారు పూర్తిగా దీన్ని సంబంధించినటువంటి అందరినీ అలర్ట్ చేస్తూ, ఇంత దారుణంగా జరిగింది, దీన్ని మనం తిప్పికొట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు వేలాది మందితోటి ఇక్కడ గీతాంజలి ఒక సందేశం ఇవ్వాలి, గీతాంజలి నుంచి మనం సమాజానికని ఒక ర్యాలీని కూడా ఈ రోజున ఆమెకి శ్రద్ధాంజలి ఘటిస్తూ జరిపేటటువంటి కార్యక్రమం తీసుకున్నాం. డీజీపీ గారి దగ్గరికి వెళ్ళాం. భార్గవ్ గారి నేను ఖచ్చితంగా ఈరోజు దోషుల్ని శిక్షించడం మాత్రమే కాదు, ఇట్లాగా సోషల్ మీడియాని ఉసిగొల్పి మహిళలు ఎవరు బయటకు రాకుండా చేయాలనేటటువంటి దాంతో చేస్తూ ఉన్నారు. మేము ఎందుకు టీడీపీ జనసేన సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నామంటే, రోజా ఒక మినిస్టర్ని కూడా మాజీ మంత్రిగా పనిచేసినటువంటి బండారు అనేటటువంటి ఆయన ఇష్టం వచ్చినట్లు అంటే